ఉమ్మడి కృష్ణా జిల్లాలో అకాల వర్షం మామిడి రైతులకు తీవ్ర నష్టాలు మిగిల్చింది. ఈదురుగాలుల తాకిడికి మామిడి తోటల్లో పంట నేల రాలింది. 100 ఎకరాల్లో వందల మామిడికాయలు రాలిపోయాయి. తోటల్లో ఎక్కడ చూసినా నేల రాలిన మామిడికాయలే కనిపిస్తున్నాయి. బంగినపల్లి, చిన్నరసాలు, తోతాపురి లాంటి అన్ని రకాల కాయలు రాలిపోతున్నాయి. తిరువూరు నియోజకవర్గంలో 100 ఎకరాల్లో పంట నష్టపోవడంతో రైతు కంట తడి పెడుతున్నాడు. ఎకరానికి 1,00,000 వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరిన్ని వివరాలు శ్రీకాంత్ అందిస్తారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అకాల వర్షం కారణంగా ఈదురు గాలులతో ఏ విధంగా మామిడి రైతుకు నష్టం జరిగిందనేది ఒకసారి కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం అయితే ఒకసారి చేస్తాను. ఎందుకంటే తిరువూరు నియోజకవర్గంలో దీని ఎఫెక్ట్ ఏదైతే ఈదురు గాలులు కానీ అకాల వర్షం ఎఫెక్ట్ అనేది చాలా పెద్ద ఎత్తున ఉందనేది స్పష్టంగా మనకి కనబడుతోంది. స్థానికంగా ఉన్నటువంటి ఒక మామిడి తోటలో మనం ఉన్నాం, చూడొచ్చు. చుట్టుపక్కల మొత్తం ఈ 10 ఎకరాలకు సంబంధించిన మామిడి తోటలో మొత్తం పంట అంతా కూడా నేల రాలిన పరిస్థితి. మనం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి తిరువూరులో ఉన్నాం. ఇంకా ఎన్ని రోజుల్లో దిగుబడి రాబోతా ఉంది? ఈ నష్టం ఎంత మీకు? 15-20 రోజుల్లో ఇది మొత్తం క్రాప్ కటింగ్ వచ్చేసిద్దండి. అలాంటిది రాత్రి జరిగిన తుఫాను, ఈ అకాల వర్షం వల్ల మొత్తం చెట్లు కొమ్మలు నేల రాలిపోయడం వల్ల ఇది మొత్తం కింద రాలిపోయింది. దీన్ని ఇప్పుడు చెట్ల కింద ఉన్నా కూడా ఇది ఉపయోగం లేని పక్షంలో వీటిని ఏరిచ్చి పక్కన పంపించడానికి 100 మంది కూలీలను పెట్టి ఏరిచ్చి చేయాల్సి వస్తుంది. కొమ్మలు ఇరిగిపోయినాయి. కాయలు మొత్తం 3 రకాల కాయలు, తోతాపురి, చిన్నరసాలు, బంగినపల్లి కాయలు మొత్తం రాలిపోయినాయండి. దీనికి మేము లక్షల్లో పెట్టుబడి పెట్టున్నాం. కనీసం 8 లక్షల 10 లక్షల్లో పెట్టాము. ఇప్పుడు కనీసం 10,000 వచ్చే పరిస్థితి లేదండి. రైతు ఈ విధంగా ఉంటే ఏ విధంగా సహకరించి ఏ విధంగా చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. కొమ్మలు కూడా పెద్ద పెద్ద కొమ్మలు, చెట్లు కూడా ఇరిగిపోయినాయండి. మేము ఏం చేయలేని పరిస్థితి. మాకు ఏం చేయాలో కూడా దిక్కు తోచట్లేదు అసలు. ఈ కాయలో మరి ఏ విధంగా రైతు ఈ విధంగా ఉంటే ఈ అకాల వర్షాలు ఎందుకు ఎట్లా వస్తున్నాయో మరి రైతాంగం ఏమైపోద్దో కూడా అర్థం కాని పరిస్థితి. ఎకరానికి మీరు అన్నట్టుగా 10 ఎకరాలకి 20 టన్నులు అంటున్నారు. టన్ను ఎంత నష్టం మీకు? టన్ను లాడిపోయి ఒక టన్ను వచ్చేసి ఇప్పుడు 40-50 వేలు నడుస్తుందండి. మరి ఎకరానికి వచ్చి ఇప్పుడు 10 ఎకరాల మీద 10 టన్నుల కాయలు రాలిపోయినాయి. మరి దీనికి వచ్చేది మేము 10 లక్షలు పెట్టాము. దీనికి వచ్చేది ఎంత, మేము తీసుకునేది ఎంతో, ఈ అమాలీల ఖర్చులకి, ఈ కూలీలకి, ఈ చెట్లు పడిపోయిన బయటికి లాగించడానికి ట్రాక్టర్ల కూలీలు ఇవే సరిపోతుంది తప్ప మాకు వచ్చే రాబడి ఏమీ కనిపించట్లేదని గవర్నమెంట్ వారు మాకు ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చూడొచ్చు, మొత్తం కాయ అంతా కూడా మనం నడుస్తున్న మొత్తం తోట మొత్తం కూడా కాయలమయమైపోయింది. మొత్తం 10 ఎకరాల తోట మొత్తం కూడా మనం కనుచూపు మేరంలో ఎక్కడ చూసినా కూడా పంట మొత్తం కూడా రాలిపోయిన పరిస్థితి. మామిడి కాయలన్నింటినీ కూడా ప్రస్తుతం కొంతమందిని పెట్టుకొని, కూలీలను పెట్టుకొని మొత్తం ఏరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. వీటిలో కొన్ని ఏమన్నా పనికొస్తాయన్న ఒక ఆశతోనే వీటన్నిటిని కూడా ఉదయం నుంచి కూడా ఏరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం 10 ఎకరాల తోట 20 టన్నుల వరకు కూడా నిన్న అర్ధరాత్రి కురిసినటువంటి అకాల వర్షం, అదేవిధంగా ఈదురు గాలుల తాకిడికి చేతికి రావాల్సిన పంట ఇప్పుడు నేల రాలిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో నష్టాన్ని చవిచూస్తున్నాం. ప్రభుత్వం ఆదుకోవాలి. ఈ ఈదురుగాలులు, అకాల వర్షం అనేది తమను ఆర్థికంగా నష్టపోయేలా చేస్తుందని చెప్పి మామిడి రైతు అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కంటతడి పెడతా ఉన్నారు. కెమెరా